ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామమున అందరికీ శుభోదయం. ఫిబ్రవరి 3వ తేదీ మొదటి మంగళవారం కొరకు విజ్ఞాపన ప్రార్థనకు సమాధానమిచ్చే యేసు ప్రభు విజ్ఞాపన వాక్య వాగ్దానం. 1 పేతురు గ్రంథము 12వ అధ్యాయము 3 నుండి 9 వచనములు. ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడితిరి గనుక కీడుకు ప్రతి కీడుకైనను దూషణకు ప్రతి దూషణైనను చేయక దీవించుడి. ఆమేన్. ప్రియమైన దేవుని జనాంగమా, ఫిబ్రవరి నెలంతయు తన రెక్కల చాటున ఆయన మరుగుపరిచి తన కాపుదలతో సురక్షితంగా కాపాడి మన మంగళవారపు విజ్ఞాపన ప్రార్థనలు ఆలకించి నెరవేర్చుకునే విధంగా ఆయన సన్నిధిలో నిరంతరము మన అంశాలను మొరపెడితే తప్పక ఆలకించి వేగరమే జవాబు ఇచ్చి దేవుని యొక్క కృపలను పొందుచు ఆశీర్వాదములకు వారసులుగా నిలవబడగల ధన్యతలను దేవాది దేవుడు మనలకు దయచేయునుగాక. ఆమేన్. మంగళవారం విజ్ఞాపన ప్రార్థన. మమ్ములను నీ బిడ్డలుగా అంగీకరించి నీ ఆశీర్వాదములకు వారసులుగా చేర్చిన మా తండ్రి, నీవు ఇచ్చిన ఈ అర్హతకై కృతజ్ఞతాస్తులు చెల్లించుతున్నాము. మా అందరి యొక్క విజ్ఞాపన ప్రార్థనలు ఆలకించి వేగిరమే నెరవేర్చి గొప్ప సాక్షులుగా నిలుపుము. పాల్గొన్న ప్రతి బిడ్డలకు నీ యొక్క కృపలతో నింపమని వేడుకుంటున్నాము. అయినే నీ శైలజ గారి విన్నపాల నిమిత్తం ప్రార్థించుచున్నాము. వారికి వారి కుమారుడు సంపూర్ణ ఆరోగ్యం దయచేసి మంచి ఉద్యోగం అనుగ్రహించుము. సోదరి శ్రీదేవి యేసుబాబు గారిని ఐక్యతపరిచి వారి కుటుంబమును కట్టుము. శాంతి సమాధానం దయచేసి నీ దేవాలయంలో ఆరాధించే గొప్ప భాగ్యములను అనుగ్రహించుము. చౌత జగదీష్ కుమార్ గారి యొక్క విజ్ఞాపన కొరకు ప్రార్థించుచున్నాము. వారి మనవులను ఆలకించి కావలసినవి నూరంతలుగా అనుగ్రహించుము. సిహెచ్ శ్రీదేవి గారి కుమారుడు ఆరోగ్యం కోసం ప్రార్థించుచున్నాము. సంపూర్ణ స్వస్థత దయచేయండి. మంచి భవిష్యత్తుతో నీ కుమారుడిని నింపుము. ఎన్ వెంకట్రావు తన అక్క 10th క్లాస్ చదువుచుండగా రానున్న పరీక్షల్లో గొప్ప విజయంను దయచేసి మంచి మార్కులతో సాధించే అవకాశం ఇచ్చి భవిష్యత్తు వెలుగుమయము చేయుము. జెల్లి కృష్ణ శివాజీ గారి విజ్ఞాపన కొరకు ప్రార్థించుచున్నాము. మంచి ఉద్యోగమును దయచేసి వారి కుటుంబమునకు ఆర్థిక ద్వారములు తెరవమని వేడుకుంటున్నాము. బట్ట నాగరత్నం గారి కుటుంబం దీవించుము. వారి కుటుంబ సభ్యులందరినీ రక్షించుము. సంపూర్ణ ఆరోగ్యం నాగరత్నం గారికి దయచేయము. యాసారపు రాధా సత్యం గారు సర్వసంసములను నీ చేతుల్లో పెట్టుతున్నాము. గొప్ప జవాబుతో వారికి అన్నింట విజయం దయచేసి ఆనందపరచుము. కోటీశ్వరి చిన్ని గారి విన్నపములన్నీ నీ సన్నిధికి చేరినవి ఆలకించుము, వర్ధిల్ల చేయుము. సురేష్ గారికి గొప్ప లాభాలు దయచేసి అప్పుల ఊబులో నుంచి లేవనెత్తుము. ఏలిశెట్టి ప్రభాకర్ గారి కుమార్తెను దీవించి ఆశీర్వదించుము. ఎన్ సాంబయ్య గారు ప్రార్థన అంగీకరించి నీ పరిచర్య చేయుచున్న ఎన్ రవిబాబుకి నీ ఆత్మవరములతో నింపమని వేడుకుంటున్నాము. ప్రతిపాటి బ్రహ్మం గారి అన్ని అంశములు మీ సన్నిధిలో సమకూర్చుచున్నాము. వారికి కావలసినవి నూరంతలుగా దయచేసి ఆదుకొనుము. చదువుల లక్ష్మి గారు వారి బిడ్డ కోసం ప్రార్థించుచున్నాము. తల నుండి అరికాలు వరకు మీ రక్తంతో కడిగి శుద్ధీకరించి మీ సన్నిధిలో సాక్షులుగా నిలుపుము. దొడ్ల వీర వెంకట రమణ గారి కొరకు వారి అంశాల కొరకు ప్రార్థిస్తున్నాను. బాలును కోర్టు వాయిద్యంలో నుండి విముక్తి దయచేసి లేవనెత్తుము. ఆదివాలపు ఝాన్సీ గారు సర్వ అంశములను నీ సన్నిధిలో పెట్టుచున్నాం. ఆర్కేటి వీణ గారి కుటుంబం, మానుబోలు ప్రసన్న గారి కుటుంబమును, విజయదాసు గారి కుటుంబమును, చాలారి మేళా గారి కుటుంబం, ప్రభు గారి కుటుంబమును, ఈశ్వరి గారి కుటుంబం, భక్తి అన్నగారి కుటుంబమును, గూదే వినోది గారి కుటుంబం, రాఘవేంద్ర మధు గారి కుటుంబం, పొట్లూరి భాస్కర్రావు గారి కుటుంబమును, దారా మనోహర్ గారి కుటుంబమును, చిలక రామకృష్ణ గారి కుటుంబమును, ఎన్ భాస్కర్రావు గారి కుటుంబం, బోరా శివగారి కుటుంబం, లక్ష్మీ సదిరెడ్డి గారి కుటుంబం, చేతగారి కుటుంబం, కర్రి జ్యోతి గారి కుటుంబం, మోదుగురాము గారి కుటుంబం. వారి పేర్లతో కోరిన వారు ప్రజలు ప్రార్థించిన వారు ఇలా ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థించుచున్నాము. రాజమండ్రికి చెందిన సహోదరి అనితను సంపూర్ణంగా ఆరోగ్యము దయచేయము. ఉద్యోగంలో తోడయుండుము. గర్భఫలమును అనుగ్రహించుము. ఈ పరిచర్య చేయుచున్న నన్ను నీ రెక్కల చాటున మరుగుపరిచి నీ పరిచర్యలు సంపూర్ణంగా కొనసాగగల శక్తిని ధైర్యమును ఇచ్చి ఎదుర్కొంటున్న సమస్యల నుండి విజయం దయచేసి సాక్షులుగా నిలుపుము. అన్నింటా విజయం దయచేయము. నా సహోదరుడు నానిబాబు నిమిత్తము తన భార్యను బిడ్డను దీవించి ఆశీర్వాదాలు కుమ్మరించుము. మా తల్లికి సంపూర్ణ ఆరోగ్యం దయచేయమని వేడుకుంటున్నాము. నీవిచ్చిన వాగ్దానములను ప్రతిరోజు వింటున్న నీ ప్రియ బిడ్డలు నీ నామమున శుభములు చెప్పుచున్నారు. కావున వారందరినీ నిండుగా మెండుగా దీవెనల వర్షం కుమ్మరించుము. అరవ శరత్ బాబు గారిని
మర్లపాటి హైమావతి గారిని, రాగేంద్ర కుమార్ గారిని, జీకే జ్యోతి గారిని, శేషు గారిని, ముల్లంగి ప్రవీణ్ గారిని, కందుల లక్ష్మి గారిని, వసంత చిన్నబాబు గారిని, రాజేష్ గారిని, మంతెన ధనలక్ష్మి గారిని, అశోక్ బాబు గారిని, వారిని వారి కుటుంబములను నీ చేతులకు అప్పగించుకుంటున్నాము. మరణకరమైన ఆపదల నుండి విపత్తులను తప్పించి దీర్ఘాయుషురు అక్కడ ధన్యత అనుగ్రహించి ఆనంద తైలంతో అభిషేకించుము. పిల్లలకు జ్ఞానం లేకపోవుట, చదువులలో వెనకబడుట, చదివినవి జ్ఞాపకం లేకపోవుట, పరీక్షలలో విజయం సాధించలేకపోవుట, అవన్నీ నీ బిడలైన వారి నుండి విడుదల దయచేసి సంపూర్ణ జ్ఞానంతో నింపి అందరికంటే ఘనమైన విజయం అనుగ్రహించుము. నిరుద్యోగులకు ఉద్యోగాలు దయచేయము. ఉద్యోగాలలో ప్రమోషన్లు ఇచ్చి ఉన్నతంగా నిలుపుము. వ్యాపారాలలో, వృత్తులలో, ఉపాధిలో, ఆదాయంలో దినదిన అభివృద్ధి చెందుతూ నిన్ను మహిమపరిచే వారిగా చెయ్యము. కోర్టు వాయిద్యములలో విజయం, అప్పులను రూపుమాపి అప్పిచ్చేవారిగా చేయము. విదేశాల్లో చదువు నిమిత్తం, ఉపాధుల నిమిత్తం తమ కుటుంబాలకు దూరంగా ఉన్న ప్రతి ఒక్కరికి నీ సన్నిధిని తోడుగా ఉంచి సురక్షితంగా కాపాడి కావలసినవి మెండుగా దయచేయము. నేడు పెళ్లి రోజులు, పుట్టినరోజులు, ఇతర శుభకార్యములు చేసుకుంటున్న నీ ప్రియ బిడ్డలపై నిండుగా దీవెనల వర్షం కుమ్మరించుము. ఎవరైతే బాధలలో, శ్రమలలో, కష్టములలో, ఇబ్బందులలో, నష్టములలో, దుఃఖములో, అనారోగ్యములతో ఉన్నారో వారికి నీ ఆదరణ ఇచ్చి గొప్ప స్వాంతన చేకూర్చి ఆదుకునుము. ప్రార్థన వినుచున్న ప్రతి నీ బిడ్డలకు అన్నింటా విజయం ఇచ్చి సాక్షులుగా నిలవబెట్టుము. ప్రతి బిడ్డ యొక్క మనవులను ఆలకించి వారి సమస్యల నుండి ఉపశమనం కలిగించి దీవెనల వర్షం కుమ్మరించమని వేడుకొనుచున్నాము. ఏ అంశం మరిచితమో విడిచితమో అవన్నీ నీకే సమర్పిస్తూ తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామమున ఆశీర్వాదములకు వారసులుగా నిలవబడగల సంపూర్ణ స్థితితో అందుకోగల ధన్యతను ఎల్లప్పుడూ స్థిరముగా ఆయన నిలుపునుగాక. ఆమెన్. ఇట్లా దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. అందరికీ మరణాత. ఈ పరిచర్య చేయుచున్న మమ్మల్ని ప్రోత్సహించుటకు ఈ బైబిల్ మిషన్ ధ్యానాల ఛానల్ సబ్స్క్రైబర్ చేసుకోవాలని కోరుచున్నాము. శాశ్వతమైనది నీదు ప్రేమ, ఎన్నడైనా మారనిది నీదు ప్రేమ. శాశ్వతమైనది నీదు ప్రేమ, ఎన్నడైనా మారనిది నీదు ప్రేమ. దినములు గడచిన, సంవత్సరాలెన్ని దొర్లినా నాయడ నీదు ప్రేమ నిత్యం నూతనమే. దినములు గడచిన, సంవత్సరాలెన్ని దొర్లినా నాయడ నీదు ప్రేమ నిత్యం నూతనమే. పాతవి గతించిపోవును, సమస్తం నూతనమగును. నీలో ఉత్సహించుచు నీకై ఎదురు చూతును. నూతన పరచము దేవా, నీ కార్యములు నా ఎడల. నూతన పరచము దేవా,